తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు బాలిశెట్టి సుబ్బారావు ఆయన సతీమణి తాయారమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారి కుమారులు కుమార్తె నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిత్యం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా అక్కడ నివాసముంటున్న వృద్ధులకు బాలిశెట్టి సుబ్బారావు ఆయన సతీమణి తాయారమ్మ పేరిట వారి కుమారులు భగవానులు శివప్రసాద్ సత్యప్రసాదులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గాంధీజీ మహాశక్తివంతుడని శాంతి స్వరూపుడని ఆయన అన్నారు. ఆశ్రమం ఊరికి దూరమైనప్పటికీ దాతల హృదయాల్లో గాంధీజీ చేరి ఆశ్రమానికి దాతలను పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా మరి వృద్ధులకి సేవ చేయాలనే ఉద్దేశంతో భగవానులు గారు వాళ్ళ అమ్మగారు తాయారమ్మ గారు తీరు సందర్భంగా అదేవిధంగా వారి నాన్నగారు సుబ్బారావు గారి ఆత్మశాంత్యార్థం తల్లిదండ్రులకి జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధులకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి వచ్చారు. ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్. ఏదో సమాజంలో ఒక మంచి పని చేయాలి అన్న భావన ఉంటే సమాజంలో శాంతి వృద్ధి కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల పేరుతో చేయాలనే సంకల్పం అనేది మానవ జన్మకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. తల్లిని తండ్రిని మర్చిపోతే సమాజం ఉండదు. మరి భగవాన్ గారు వారం రోజుల క్రితం ఫోన్ చేసి ఇట్లా మా అమ్మ మా నాన్నగారి పేరు చేస్తాను, మీరు రండి తప్పనిసరిగా ఉండాలన్నారు. నాకు అంత బాధ్యతగా చెప్పారు. అది ఈరోజు మా అమ్మగారి ఆబ్దికం సందర్భంగా మహాత్మా గాంధీ సేవా ఆశ్రమానికి దాతలుగా మేము ఆడవాళ్ళకి శారీస్, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్ ఇవి ఇస్తున్నాం కాబట్టి తెలియజేయండి. చాలా ఈ ఆశ్రమం ఇక్కడ ఉందని చెప్పి నాకు ఈ మధ్య మాకు తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు చాలా బాగుంది ఆశ్రమం. అయితే ముఖ్యంగా గాంధీ గారిని పూజించే ఆశ్రమాలు ఉన్నాయని చాలా తక్కువ తెలుసు చాలామందికి. అంటే గాంధీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ గాంధీ గారిని ఇక్కడ పూజ చేశారనేది చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది, చాలా కొత్తగా ఉంది. కానీ ఈ గాంధీ ప్రిన్సిపల్స్ అనేది ఈ సమాజంలో ఇప్పటికీ చాలా ముఖ్యం. ఈ పెరిగిపోతున్న వైలెన్స్కి వాటన్ని తగ్గిస్తానికి గాంధీజీ ప్రిన్సిపల్స్ అనేది చాలా చాలా ముఖ్యం. సార్ ఇలాగా